మీరు చెప్పండి, ఈ స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ మదర్ టంగ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం, డిఫరెంట్ కాస్ట్ వస్తాం. బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ఇట్ యునైట్స్ అస్. అది మనం కలుపుద్ది ఆర్ట్. ఇట్ డజంట్ డివైడ్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, మీ అండ్ ప్రకాష్ రాజ్ గారు కీప్స్ ఆన్, మేబీ హీ డిఫర్స్ విత్ మీ. నాకు యాక్చువల్గా పెద్ద ఏం ఉండదు వాళ్ళు ఎవరి మీద, నా ఒపీనియన్స్ నాయ అనుకుంటా. బట్ ఇమాజిన్ సినిమా యునైట్స్ అస్. అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే, నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే, సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, ఇట్ హ్యాస్ టు యునైట్ అస్. ఆయనకి నేనంటే ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చేటప్పటికి అతను తగ్గించేస్తాను. అంటే అలాంటిది గొప్పది సినిమా. ఇట్స్ ఎ హీలింగ్ ఆర్ట్ ఇది. అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేస్తుంది, ఇట్ రీఐటరేట్స్, ఇట్ స్ట్రెంథన్స్ అవర్ థాట్. ఆర్ట్ ఈస్ టు యునైట్, నాట్ టు డివైడ్. ఆర్ట్ ఈస్ టు గివ్ ఎంటర్టైన్మెంట్. ఆర్ట్ ఈస్ టు గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను, లెట్ us వర్క్ ఆన్ ఎ ప్రీక్వెల్ అండ్ ఎ సీక్వెల్. కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా. కండిషన్స్ అప్లై. అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద. బాధ్యతారాహిత్యం. థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి, మనం ఏమి ఇవ్వాలి, అట్ ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగొచ్చేస్తుంది నాకు సినిమాలో. నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు, ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది, సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా రిలీజ్ అయిన రోజు అస్సలు బాగాలేదు నాకు, ఫీవర్. అంటే పాపం సుజిత్ వచ్చాడంటే సుజిత్ని దగ్గర తీసుకున్నాను, జస్ట్ సక్సెస్ వచ్చింది. కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి. సో నాకు ఏమనిపించింది, సుజిత్ లాంటి వాడికి మనం నిలబడాలి ఈ సినిమా. దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే, కానీ ఒక డ్రీమ్ని, ఒక కలలు కనాలి కదా. కలలు కను, నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను. అలా కలలు కనేవాడు. ఎక్కడో అనంతపురంలో పుట్టి మన జీవితం నుంచి పైకి వచ్చి ఎవరో ఒక హీరోని చూసి, అతను తమ్ముడు పోస్టర్ చూసి ఇలా అవ్వాలి, ఇలా సినిమా అవ్వాలి, ఇతనితో నా విచిత్రం, నాకు ఎప్పుడు సినిమా చేయాలనుకోలేను. అలా అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపింది అది. అంటే చాలామంది అభిమానులు మీ ఘోష, మీ బాధ, మీ కోపం, మీ తీవ్రత అందరూ కలిపి ఒక రూపం తీసుకొని, అది సుజిత్ తమన్ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి. నేను వాళ్ళిద్దరూ అందరికీ చేయాలనుకుంటాను. నేను తమన్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను. జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసినా నేను ఎంజాయ్ చేస్తాను. మన ఈ మధ్యన కాంతారా సినిమాకి ఏదో మనం ఇది బ్యాన్ ఇది అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇమాజిన్ అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలమో సినిమాలో పాటలు, అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉండడం, కానీ ప్రతిసారి పాటే ఉండాలా, ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి, ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. అంటే నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్, నాకు తెలుసు ఇది. నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు, ఎగురు అలా చెప్పారు. లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుందిరా బాబు, దీనికి ఎలా చేయాలి అని. సో ఏదో రమణ గౌగులతో మాట్లాడుతూ ఉంటే, ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కొలాబరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి రమణ అంటే, దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ మ్యూజిక్. తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత తెలుగులో మార్చడం లేదు, ఇవే పెట్టేసాను. సో అట్లాగా అంటే ఒక తర్వాత మన తమన్నే చేసింది మణి శర్మ గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం, లేదంటే తమ్ముళ్ళు ఈ బ్లూస్ ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర వేస్తూ ఉండే మన మాండలికాల పాటలు, ఈ రెండింటిని కలపడం, ఇలాంటివన్నీ నాకు చేసి నాకు ఇలా కొత్తగా ఉండేది, నాకు ఎక్సైట్మెంట్ ఉండేది. మళ్ళీ ఒక 2 decades తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అన్న తర్వాత.
ఏం బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే, అంటే ఇది కదా క్రౌడ్. ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాత మూసలో కూరుకుపోతాం, కొత్తదనం ఇవ్వలేము. ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. జానీ హ్యాస్ ఫెయిల్డ్. టుడే ఐ కెన్ సే జానీ ఈస్ డామ్ సక్సెస్ఫుల్. నాకు నిజంగా అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి, ఇందాక దిల్ రాజు గారు చెప్పిన, ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు నేను ఎప్పుడు. అసలు నువ్వు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా, నేను 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లెర్న్ హౌ నాట్ ఇన్వెంట్ బల్బ్ ఫర్ 1001 టైమ్స్. అంటే ఎలా కనిపెట్టకూడదు నాకు అర్థమైంది. ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు గో ప్రోగ్రెస్. సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని ఒక ఎదుగుదలకు మెట్టుగానే చూస్తాను తప్ప అది నన్ను అవరోధంగా ఎప్పుడు చూడను. సో నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో నేనేం చెప్పలేదు దానికి. నాకు కూర్చోబెట్టి లుకే సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు వీళ్ళు. నేను చెప్పిన వద్దునేవాడినేమో. నాకు ఈ సినిమా అంటే ఫర్ ద పార్టింగ్ లైన్స్ ఐ కెన్ సే దిస్ టు యూ ఆల్, ఈవెన్ టు ద ఆడియో, ఈవెన్ టు ద జెన్ జీ ఆర్ 90s నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముళ్ళు ఒక పాట అంట నేను రమణకి చెప్పి రాయించాను. రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐటీ కంపెనీ ఉండేది. సో ఐ థింక్ క్లోజ్ టు $1 billion కంపెనీ, $500 million కంపెనీ. దానికి CEO తను. సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయ్యి తనతో కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో. అది ఎందుకు పెట్టిన ఆ లైన్స్ అంటే, మనల్ని అందరూ నన్నే కాదు, ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. దే అండర్మైన్ అవర్ డ్రీమ్స్, దే క్రష్ అవర్ డ్రీమ్స్, దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమనిపించింది, హూ ద హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ద హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వెవరివిరా మాట్లాడటానికి? హూ ద హెల్ ఐ యూ? ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు బికమ్. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను, నేను అనుకున్నట్టుగా ఉంటాను. ఇది ఏంటంటే ఇది నా కోసం పెట్టుకోలేదు. ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, చిన్న టౌన్స్లో పెరిగాం, అన్ని ఫ్యాసినేషన్లే. ఒక పెద్ద డాట్సన్ కారు వెళ్తే నోరు ఎప్పించుకొని చూసాం, అది వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారెన్ కార్లు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తుంటే క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలకు వెళ్ళి అలా నోరు తెచ్చుకుని చూసాం, ఇలా చేస్తారు, వీళ్ళు తుపాకులు ఇలా తిప్పుతారు అనుకునేవాళ్ళు. అండ్ నువ్వు కళ కంటే అది జరిగిపోద్ది. సో అలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు ఆర్. డబ్బులు ఉన్నాయా లేదా, కళలు కంట మటుగా ఆపకండి. ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి మిమ్మల్ని. మీ ఎబిలిటీ మీరు ఎంత కష్టపడి పిండే కొద్దీ రొట్టె అంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యూ మెహనత్. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత టీం వర్క్ చేస్తారో, సక్సెస్ వెంటనే రాకపోవచ్చు, కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ. Success is nothing but a byproduct of your hard work, byproduct of your perseverance.